కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము మనం చదువుదాం. వండర్ఫుల్, చదవండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. చాలు 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 చాలు. దేవుని రాజ్యము చెప్పండి, మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? అలా తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడండి అని మరల చెప్పుకోండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మా పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల నీ పాదాల చెంత మరొక రాత్రి నీ వాక్య ధ్యానము చేసుకునే మహాభాగ్యం మాకు ప్రసాదించినందుకు నీకు లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ బిడ్డలు ఉపవసించి ప్రార్థించిన దినాలు ప్రతిష్ఠించుకొని మీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ, ఆరాధిస్తూ, ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉండగా మరొక రాత్రి మాకు అనుగ్రహించారు. నీ బిడ్డలతో కలిసి 2 సమయాల్లో ఉండే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మరలా నీ మాటల దగ్గరకు వచ్చాను తండ్రి. మీరు మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాను. నాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. నీ మాటల్లో మీరు దాచినటువంటి జీవపు శక్తి మా ఆత్మలు పట్టుకోవడానికి సహాయం చేయండి. అలవాటుగానో, సాధారణ అభ్యాసంగానో, ఒక ఆనవాయితీగానో నీ మాటల వైపు కాక, మీరు నాతో మాట్లాడుతున్న ప్రియమైన మాటలని మీ మనస్సును నాకు వ్యక్తపరుస్తున్నారని గ్రహించడానికి సహాయం చేయండి. ఈ మాటలకు లోబడి ఆ మాటల చేత మా జీవితాలు కట్టుకోవడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, నేను ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఐడెంటిటీ కోసం చెప్పాను. నేను దేవుని రాజ్యం. ఆమేన్. ఎవరు దేవుని రాజ్యం? వెరీ గుడ్. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, ఈ లోక సంబంధమైన జీవితం కోసం భక్తి చేయటం కాదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు, ప్రభు వల్ల పొందినటువంటి పరిపూర్ణమైన ఇన్నర్ పీస్, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో, ఆయన యొక్క నడిపింపులో ఆనందిస్తూ శ్రమలను భరించేటువంటి సామర్థ్యం కలిగి బ్రతకడం దేవుని రాజ్యం అని చెప్పుకున్నాం. ఈ సమయంలో మరొక మాట దేవుని రాజ్యం కోసం గుర్తు చేస్తున్నాను నేను. ఇక్కడ భక్త పౌలు కొరింథీ సంఘంలో ఉన్న కొన్ని అపసవ్యమైన పరిస్థితులు, వారి బ్రతుకులో ఉండే కొన్ని దేవునికి ఇష్టం లేని గుణాలు, వాటి కోసం హెచ్చరిక చేస్తూ, దేవుని రాజ్యం అంటే మీరు మాట్లాడుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నాం, చేసేస్తున్నాం, బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దాని శక్తిని అనుభవించని వారిగా ఉన్నారు మీరు. దేవుని రాజ్యము యొక్క లక్షణాలు కనుక మీ జీవితాల్లోకి ఉంటే మీలో ఈ విధమైన అభ్యంతరకర పరిస్థితులు ఉండవనే భావంతో చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు కొరింథీ సంఘంలో కృపావరాలన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఏంటవి? ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. 9 కనిపిస్తాయి. ఆ 9 వరాలు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలకు అర్థం చెప్పే వరం, విశ్వాసం, ఇలాంటివన్నీ స్వస్థపరిచే వరం, 9 కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్. ఈరోజు కూడా భూమి మీద ఏ సంఘము అన్ని వరాలతో ఉండి డైరెక్ట్గా పరిశుద్ధాత్మ యొక్క మేనిఫెస్టేషన్ చూపించేది లేదు. కానీ ఆ సంఘంలో ఉన్నంత దరిద్రం ఇంకెక్కడా లేదు. చూసారా నేనేం చెప్తున్నాను? బాడీలో ముఖం ఎంత అందంగా ఉంటా చాలామందికి ఉండదా? ఉండకపోయినా మనం ఏం చేస్తాం? ఉండేలా చేస్తాం గుండ్రంగా. ముఖం చూసిన వెంటనే వాళ్ళ కాళ్ళు చూడండి, ఏం చూడాలా? పాదాలు చూస్తే దున్నేసిన భూమిలా ఉంటాయి, పగిలిపోయి. వాళ్ళ గోళ్ళు చూస్తే గెద్దగోళ్ళ వంగిపోయి ఉంటాయి. ముఖం చూస్తేనే సూపర్ ఉండదు. గడ్డం ఇక్కడ గీస్తాడు. ఆ గడ్డాన్ని గీయడం కోసం ఎంతో శ్రమ పడతాడు. వాడు కాళ్ళు చూడండి, ఆ ఏళ్ళన్నీ ఇలా బెండ్ అయిపోయి ఉంటాయి, ఆ గోర్లు. అంటే బాడీలో ఒక పార్ట్ ఎలా ఉంది? అందంగా ఉంది. కిందకు వచ్చేసరికి అవయవాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొంచెం అందరికీ దాని సౌందర్య పోషణ ఎక్కువైపోయి పెడిక్యూరు, మ్యానిక్యూర్ అని చెప్పేసి
వాడికి 2000 3000 ఇచ్చి కాలు గోళ్ళు తీయించుకొని గీయించుకుంటున్నారు అంతా. మంచిదే, అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఒక్క కాలిగోరు వల్ల ప్రాణం పోయిన సంగతి నాకు తెలుసు. దేనివల్ల మీరు చెప్పాలి? దేనివల్ల? కాలిగోరు వల్ల. కాలిగోరు ఇలాగా బెండ్ అయిపోతూ ఉంటే తీసుకోవడానికి ఇబ్బంది పడి అలా వదిలేస్తే ఆ కాలిగోరు అలా పెరిగి పెరిగి ఆ కాలులోకి కొంచెం గుచ్చుకోవడం మొదలెట్టింది. ఆ నొప్పి ఎక్కువైపోయి ఆ వ్యక్తికి ఆ కాలిగోరు కత్తిరించే సమయానికి కాలు కింద వేలుకి అన్నం పడింది. షుగర్ ఉంది, కాలు వేలు గాంగ్రీన్ అయింది. గాంగ్రీన్ అంటే అది కుళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఏం చేశారు? డాక్టర్ దగ్గరికి ఏం చేయాలో తెలియక ఆ కాలిలోకి రక్త ప్రసరణ రానందుకు ఆ కాలి వేలు కత్తిరించారు. వేలు కత్తిరించే మానలేదు, పాదం కత్తిరించారు. పాదం కత్తిరిస్తే మానలేదు, మోకాల దగ్గర కత్తిరించారు. మోకాల దగ్గర కత్తిరించాక హార్ట్ బీట్ పడిపోయింది, వ్యక్తి చచ్చిపోయాడు. దేనివల్ల అంటారు? జస్ట్ గోరు వల్ల. దేనివల్ల? ఇప్పుడు మీరందరూ కాలు గోర్లు కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. దేవుని స్తోత్రం. గోర్లు ఇతరుల రక్కడానికే కాదు, మనల్ని చెక్కడానికి కూడా పనిచేస్తాయి. దేవుడు మన గోరు వాడుకొనే మనం లేపేస్తాడు చాలాసార్లు కుదురుగా లేకపోతే. అందుకని అవయవాలన్నీ బాగోవాల. కొరింథీ సంఘంలో ఇంత గొప్ప వరాలు ఎలాగున్నాయో అందులో విగ్రహార్పితమైన ఆహార పదార్థాలు తినడానికి డేర్ చేసే బ్యాచ్ ఉంది. అందులో అక్రమ సంబంధాల వెంటపడేవాడు. ఇంకా కొంచెం దారుణం ఏంటంటే తండ్రి యొక్క భార్యను ఒకడు ఉంచుకున్నాడంట అంటాడు పౌలు గారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అందుకు వాళ్ళని ఏమంటాడంటే, మీరు దేవునాత్మ కలిగి ఉన్నామని భక్తులమని ఓ ప్రక్క చెప్తున్నారు, మంచిదే, మాటలు బాగున్నాయి, బట్ యూ డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తిని మీలో కలిగలేరు. పరిశుద్ధాత్మ శక్తి మీలో కలిగి ఉంటే మీ జీవితంలో అపసవ్యమైన పరిస్థితులు ఉండవు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి నేను ఎందుకు ఆ మాటలు చదివించానంటే, మనము దేవుని రాజ్యం. ఆమేన్. ఎవరు? నేను దేవుని రాజ్యం. నాలో నీతి ఉండాలి, నాలో సమాధానం ఉండాలి, నేను పరిశుద్ధాత్మలో ఆనందించాలి. నెక్స్ట్ స్టెప్, నా దగ్గర కబుర్లు తక్కువ ఉండాలి, క్రియలు ఎక్కువ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఏముండాలా? కబుర్లు తక్కువ ఉండాలి. టాక్ లెస్, వర్క్ మోర్. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఇది వింటే మీకు ఏమనిపించింది? అమెరికా వాడు స్లోగన్ పెట్టాడు, ఈట్ లెస్ లివ్ మోర్ అని. ఏంటి? తక్కువ తినండి, ఎక్కువ కాలం బ్రతకండి. దేవుని స్తోత్రం చెప్పండి. వారానికి ఒక పూట భోజనం మానేసేవాడు సంవత్సరంలో 365 రోజులు ఉంది కదా, వాడు 380 రోజులు బ్రతుకుతాడంట. అంటే సంవత్సరానికి 15 రోజులు ఆయుష్ పెరుగుతుంది. ఒరిజినల్గా వాడికి ఇవ్వాల్సింది ఒక 15 సంవత్సరాల ఆయుష్ అనుకోండి. 15 225 రోజులు ఎక్కువ బ్రతుకుతాడు. 16 సంవత్సరాల ఆయుష్ వచ్చేది అనమాట. దీనివల్ల ఓ పూట తక్కువ కాదు, ఓ పూట భోజనం మానేయాలి పూర్తిగాను. జస్ట్ అండి ఉపవాసం అండి, అంతకు మించి ఏమీ తినవండి. పొద్దున్న చిన్న గ్లాసులు పాలండి, మధ్యాహ్నం జస్ట్ 2 అరటిపళ్ళు అండి, ఆ రాత్రికి ఒక్క పావు కేజీ 1/2 కేజీ పెండలు పొడి పెట్టుకొని తింటామండి. ఇలా అయితే ఉపవాసమే బాగుంటుంది. ఎందుకు? మామూలు అప్పుడు పప్పుచారు వంకాయ కూర పెడతారు, ఉపవాసం అప్పుడు ఇడ్లీలు పూరీలు పెడతాం, ఎంత బాగుంటుంది. భోజనం మానడం అంటే మానేయటమే. ఇంకా దేవుని స్తోత్రం కలిగిన కాక. ఒక పూట ఖాళీ కడుపుతో ఉంటే, నీళ్ళు లాంటి లిక్విడ్స్ పోస్తే, ఇంకెవరైనా బాగా వయసు మీద పడ్డవాళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఓ గ్లాసు 2 గ్లాసులు మజ్జిగ తాగితే వాళ్ళ ఆరోగ్యం బాగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. మేము చాలా సంవత్సరాలుగా ఒక పూటే తింటున్నాం. ఈ మధ్యలో పొరపాటున 2వ పూట కూడా కొంచెం ఏదో కొరకాల్సి వస్తుంది, ముసలోని అయిపోయి. ఎంత ఎనర్జెటిక్గా ఉంటామో తెలుసా? నేను ఉదయం పాపతో చెప్పాను, నేను ఈ 50 రోజుల్లో నేను దాదాపు ఒక 70-75 సంఘాలను దర్శించాను. 75 సంఘాల్లో 6 చోట్ల అన్నం తిన్నాను. 6 చోట్లే. మిగతా అన్ని రోజులు ఒక పూట సాయంకాలం ఒక 2 ఇడ్లీ తినేసి అంతే భోజనం. ఉదయం 2 గ్లాసుల మజ్జిగ, సాయంకాలం 2 గ్లాసులు 2 ఇడ్లీ, మధ్యాహ్నం ఫాస్టింగ్. నేనేమన్నా చిక్కానా? ఎప్పుడైనా మీరు నా బరువు కొలిసారు చిక్కానంటే అలా చూపుతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. యేసయ్య చేతిలో మాత్రం గట్టిగా చిక్కాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కనమ్మ చిక్కిన అందమేనని. ఎలాగా? చక్కనమ్మ చిక్కిన అందమే. మనం యేసయ్య చేతిలో చిక్కితే చక్కగా మారిపోతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక.
చిక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని చెక్కుకోవాలి. ఒకసారి మాటలు కాదు, భోజనం కాదు, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడానికి మనం ప్రయాసపడేవారము కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని శక్తి మనలో రిలీజ్ అవుతుంది? శక్తి ఉంటే ఏమో చెప్పనా, పనులు సులువుగా చేసేస్తాం. శక్తి ఉంటే ఏం చేస్తాం? పనులు సులువుగా చేసేస్తాం. ఆడపిల్లలకు బాగా తెలుసు. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో అని మాకు గెడ్డాలు మీసాలు ఉన్న వాళ్ళు మీ మీద అరుస్తాం. ఏం పోటాడుతున్నావు? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, బయటికి వెళ్ళి సంపాదించి తెలుస్తుంది నీకు అని అంటాం. మగమహారాజులం కదా. ఎప్పుడైనా ఒక రోజు డ్యూటీ మార్చుకొని ఓ రోజు ఇంట్లో పనంతా మనం చేస్తే అలా దండం పెట్టేసి నువ్వు సో గ్రేట్, సూపర్ గ్రేట్ అంటాం మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కుడుతులో పడ్డేలకలా కొట్టుకుంటానే ఉంటారు. ఒకప్పుడు సులువుగా చేసే పనులు ఇప్పుడు కష్టమైపోతున్నాయి. అప్పుడు ఎంతో కష్టపడి చేయడానికి ఓపిక ఉండేది, ఇప్పుడు ఓపిక లేదు. శక్తి లేక అప్పుడప్పుడు అనుకుంటారు, బలం తగ్గిపోయిందండి, ఓపిక తగ్గిపోయిందండి, కష్టం అయిపోతుందంటే నిజమే, జాలి పడాలి. ఆడపిల్లల్లో ఎనర్జీ పోతుంది, రక్తహీనత వచ్చేస్తుంది, ఉండాల్సిన బలము లేదు. అప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. స్పిరిచువల్కి అప్లై చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో కూడా శక్తి ఉంటే ఏమవుద్ది? పెద్ద పెద్ద కార్యాలు కూడా చిన్నగా పూర్తి చేసేయచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కాక. పెద్ద పర్వతాన్ని కూడా ఎలా చెప్పవచ్చు, ఓ గొప్ప పర్వతమా, నువ్వు చెరుబ్బాబేలును అడ్డగించుటకు ఏమాత్రపు దానివి చదును భూమిగా మారిపోతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. శక్తి లేకపోతే దారిలో ఉన్న చిన్న రాయి చూసి, దేవా ఎవరినైనా పంపించవా, ఎందుకు? ఈ రాయి పక్కకి తీయడానికి. అప్పుడేమో మాటలు ఉన్నాయి, ఇంతకుముందు ఏముంది? శక్తి ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేనేమంటానంటే సంఘం ఈరోజు శక్తి కలిగిందిగా మారిపోవాలి. ఆమేన్. సంఘం అంటే ఎవరు? నేనే. ఇందాక దేవుని రాజ్యం అన్నారండి, ఇప్పుడు సంఘం అంటున్నారు. దేవుని రాజ్యమే సంఘం. దేవుని స్తోత్రం కలిగిన గాక. సంఘమే దేవుని రాజ్యం. అర్థమవుతుందా? పెళ్ళమే భార్య, అవునా? పేదోడికి పెళ్ళమే భార్య అంట. డబ్బులున్నవాడేమో మా ఆవిడ గారు, నా భార్య గారు అంటాడు. డబ్బులున్నాడు ఏమంటాడు? నా పెళ్ళం అంటాడు. రెండు సేమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇందాక ఎక్కడో చదివాను నేను, వైఫ్ అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైట్ ఎనీ టైం. వీళ్ళు ఎంతలో వచ్చిందో వీళ్ళకి. అంటే వైఫ్ అంటే ఏంటి? వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైట్ ఎనీ టైం. అర్థమవుతుందా? కాదు. వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారో. దే ఆర్ బెస్ట్ ఆర్గనైజర్స్. ఇంతకుముందు మీ మదర్ ఏం చేస్తారంటే హౌస్ వైఫ్ అనేవారు. ఏమనేవారు? హౌస్ వైఫు, ఆఫీస్ వైఫు, బిల్డింగ్ వైఫ్ ఇలా ఉంటారు కదా. ఎవరో మన మొత్తానికి ఆ మాట మార్చేసి హౌస్ వైఫ్ కాదురా నాయన, హోమ్ మేకర్ అనండి అన్నారు. ఏమంటున్నారు ఇప్పుడు? ఎస్, ఇట్ ఈస్ రైట్ వర్డ్. హోమ్ ఆర్గనైజర్, హోమ్ మేకర్, హోమ్ మేనేజర్, ఎన్ని పేర్లైనా పిలుచుకోవచ్చు. బెస్ట్ స్టివార్డ్. వాళ్ళు లేకపోతే మనం లేం. మీరు జ్ఞాపకం చేసుకోండి, శక్తి ఉందనుకోండి, మన బ్రతుకుల్లో ఏం చేస్తాం? పెద్ద పెద్ద పనులు కూడా సులువుగా చేసేస్తాం. ఇప్పుడు ఈ శక్తిని పొందుకోవడం ఎలా? దేవుని స్తోత్రం. మొన్న ఎక్కడో శక్తి సభలు పెట్టారండి, వెళ్ళామండి, 3000 ఫీజు కట్టామండి, నెత్తి మీద నూనె చల్లారండి, వెంటనే పడిపోయానండి, ఆ తర్వాత నడువు నొప్పి పెట్టిందండి. ఇది కాదు శక్తి పొందే మార్గం. శక్తి పొందడానికి నువ్వు ప్రభువుతో సహవాసము చేయడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏంటి ప్రూఫ్? నేను దేవునితో ఉన్నానండి, దేవునితో స్నేహం చేస్తున్నానండి, మీకేం తెలుసు దేవునికి నాకు ఇంటిమసీ అని అంటే నేనేమనలేను. ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ ఎక్స్పీరియన్స్. నీకు నీ దేవునితో ఎంత బంధం ఉందో నేనేమని చెప్పడానికి? ఎవరూ ప్రక్క వాళ్ళని జడ్జి చేయడానికి లేదు. నేను బలంగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను వ్యక్తిగా వాక్యం చదువుకుంటున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, దేవునితో సంగతులన్నీ పంచుకుంటున్నాను, ఓకే, ఇట్స్ గుడ్. అయితే నీ మాటలు కాదు నాకు కావాల్సింది. ఏం కావాలి? నీ దగ్గర నుంచి ఎవిడెన్స్ కావాలి. నాకు ఏం కావాలా? రుజువు కావాలి, ప్రూఫ్ కావాలి, సాక్ష్యం కావాలి. నాకు టైం ఇవ్వండి పాస్టర్, ఎంత సాక్ష్యం చెప్తానో చూద్దాం. మళ్ళీ ఈ మాటలే. ఏది? ఎవరికన్నా సాక్ష్యం చెప్పమంటే, అయ్యగారు నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, నేను సాక్ష్యం చెప్పాలంటే 5 నిమిషాలు చాలదు, ఓ 3 రోజులన్నా పడుతుంది ఒక ఆవిడ. అప్పుడు నేనే అన్నాను,
డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంటి దగ్గర 3 రోజులు మీటింగ్ పెట్టు, మేమందరం కూడా వస్తాం, నువ్వు చెప్పే సాక్ష్యం అంతా విన్నాం అన్నాను. నా దగ్గరకు వచ్చి 5 నిమిషాలు రాదంటే ఎలాగ, నాకు ఉన్నదే అరగంట, అందులో 5 నిమిషాలు నీకు ఇచ్చాను, సంతోషించాలి. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పమంటే కొంతమంది సాక్ష్యం చెప్పడానికే పిలుస్తారు సభలకి, అదేంటో నాకు అర్థం కాదు. ఆ సాక్ష్యం చెప్పడానికే వచ్చేవాళ్ళు సాక్ష్యం చెప్పడానికే 3 గంటలు తినేస్తారు. ఆ సాక్ష్యం వల్ల ఎవరికి మేలు జరగదు. ఎందుకంటే అవి కూడా ఏంటి చెప్పండి, ఇవి మాటలే. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఏముండాలి? తక్కువ మాటలు తక్కువ ఉండాలా? మీరు చెప్పండి. క్రియలు ఎక్కువ ఉండాలా? రాజ్యంలో ఏది పెద్దది? మాటలా శక్తి? శక్తి. మరి ఆ శక్తిని ఎలా పొందుకుంటాం అన్న దగ్గర ఆగాం మనం. ఎలా పొందుకుంటాం? ప్రభువు చెప్పిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వచ్చేయండి. హౌ వీ క్యాన్ ఎక్స్ప్రెస్ ద ఎవిడెన్స్ ఆర్ హౌ వీ క్యాన్ టెస్టిఫై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆర్ ద పవర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అస్. మనలో ఉన్న దేవుని రాజ్యం యొక్క శక్తిని ఎలాగూ మనం వ్యక్తపరచగలం? దేవునితో సహవాసం చేస్తున్నామంటే మంచిదే. ఆ మంచి సహవాసం వల్ల కలిగే శక్తిని ఎలా లోకానికి చూపించాలి? మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై 100 60 30 దేవునికి స్తోత్రం చెప్పండి. ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, వీ షుడ్ బి ఫ్రూట్ఫుల్. మనం ఏం చేయాలి? ఫలించాలి. నువ్వు ఫలిస్తే దేవుని శక్తి కలిగి ఉన్నట్టే లెక్క. దేవుని స్తోత్రం కలిగినగాక. ఒక మొక్కేసాం, ఎన్నిసార్లు నీళ్లు పోసినా, ఎంత గారంగా చూసినా, ఏడాదికి 4 పువ్వులు పోస్తుంది, అది 2 పిందులు అవుతుంది, అందులో ఒక్కాయే కాస్తుంది. ఇంకో మొక్కేమో అది కాయలతో ఆ చెట్టు బెండ్ అయిపోయేలాగా ఉంది. మీరు చెప్పండి, ఏది ఫలించిందంటాం? దేనికి చెట్టు నిండా ఫలాలు ఉంటాయో దాన్ని ఫలించిందంటాం. ఇప్పుడు మన దగ్గర నేను ఎంత ఫలించానో చూడండి, నేను ఎంత భక్తిగా ఉన్నానో చూడండి చెప్పడం కాదు, నీ ఫలములు తేటగా కనిపించాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏం ఫలాలు కనిపించాలా? మనం చెప్తాం, దేవుని నమ్ముకున్నాక తాటాకిల్లోంచి పెంకుటిల్లోకి వచ్చానండి, పెంకుటిల్లోంచి డాబా కట్టానండి, ఇప్పుడు ఇంకో ప్లాట్ కొన్నానండి, మంచిదే. ఇంతకుముందు డొక్కు సైకిల్ ఉండేదండి, మంచి బైక్ కొన్నానండి, ఇప్పుడు 4 వీలర్ కూడా కొన్నానండి, మంచిదే. దేవుని నమ్ముకోకముందు అప్పులకు తిరిగే వాళ్ళం అండి. దసరా వస్తే అప్పులు, సంక్రాంతి వస్తే అప్పులు, కిస్మిస్ వస్తే అప్పులు, ఆ తర్వాత అన్ని తప్పులు. ఇప్పుడైతే మా డబ్బులు ఊరి మీద తిరుగుతున్నాయండి. ఏంటి? ఎంతమంది వీళ్ళు తిరిగారు ఊరి మీద, ఇప్పుడు ఏం తిరుగుతున్నాయి? మా డబ్బులు ఊరి మీద తిరుగుతాయి. ఇలాగే చెప్పాడు ఒకడు, ఆ డబ్బులు ఊరి మీద తిరుగుతున్నాయంట. జాగ్రత్తరా బాబు, డబ్బు తిరిగిపోద్ది, తిరిగిందంటే చెడిపోద్ది, నిన్ను చెరిపేస్తుంది. అవునా? ఇదంతా డెవలప్మెంట్ అనుకుంటున్నాం మనం. డెవలప్మెంటే కానీ కంప్లీట్గా కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువు చెప్పారు లూకా సువార్త 12వ అధ్యాయంలో, చూడొద్దు టైం చాలు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలము కాదు. భూ సంబంధంగా ధనవంతులైన వారు ఫలించినట్టు కాదు. ధనము, ఆరోగ్యము, పేరు, పరపతి ఉంటే మాత్రమే ఫలించినట్టు కాదు. మరేంటి ఫలించినట్టు? ఏంటి ఫలించినట్టు? జాగ్రత్త వినండి. ఫలములు ఎందుకు అంటే, చాలాసార్లు చెప్తాను, మీకు కూడా చెప్పానేమో. ఫలములు ఎందుకు అంటే, నెంబర్ 1, ఇతరుల ఆకలి తీర్చడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఫలములు ఎందుకు? మీరు ఇంకోలా ఆలోచించండి. ఏ చెట్టు అయినా ఎప్పుడైనా అది కాసిన కాయలు తిన్నదా? అలా చూస్తున్నారేంటి? ఏమో మేము చూడలేదన్నట్టు. మీ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది కదా, జాన్ చెట్టు ఉంది కదా, ఈ మధ్యలో అందరూ ఫ్రూటేరియన్స్ అయిపోయి బొబ్బాస్ చెట్లు పెంచేస్తున్నారు కదా. పాపాయ ఏంటండి? పాపాయ. అది ఎప్పుడన్నా అది కాసిన కాయ తినడం మీరు చూసారా? అలాగని తింటే దాన్ని పెంచుతారా? అర్థమవుతుందా? అది కాసిన కాయలు మనం తింటాం, ఇంకెవరు తింటారు? నచ్చిన వాళ్ళు తింటారు, నచ్చిన వాళ్ళు తింటారు. అంటే మనకు నచ్చిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు కూడా తింటారు. దొంగచాటుగా దాన్ని కొట్టేసుకుని మరి తినేస్తారు, కొమ్మలు ఎర్రగొట్టి మరి తినేస్తారు, తెంపేసుకొని తినేస్తారు. అది ఎప్పుడైనా బాధపడడం కానీ,
నేను కాయడం వీళ్ళు తినేయడునా? నేను తీగా కాయని సరే పుల్లగా కాస్తాను, ఎప్పుడైనా పుల్లగా కాసిందా? కొమ్మలు ఎరగొడితే కాయడం మానేసిందా? మీరు చెప్పండి. దాని లక్షణం ఫలించడం, దాని యొక్క జీవిత కర్తవ్యం ఇతరుల ఆకలి తీర్చడం, నెంబర్ 1. నెంబర్ 2, చెట్టు దేవుడు సృష్టించినప్పుడు ఏమని సృష్టించాడో తెలుసా? ఎవరు చెప్తారు? ఒక తార్కిక ప్రశ్న ఉంది. చెట్టు ముందా, విత్తనం ముందా? కోడు ముందా, గుడ్డు ముందా? అయ్య బాబు ఎలా చెప్తామండి? ఇది ఎవడూ చెప్పలేడండి. నేను చెప్తాను, చెట్టే ముందు, కోడే ముందు. దేవుని స్తోత్రం కలిగినగా. ఎందుకని? ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను సృజించాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. చూడండి 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను. చాలు మళ్ళా ఇంటికి చదువుకోండి. చెట్లను మొలిపించి విత్తనాలను సృష్టించాడా? విత్తనములు ఇచ్చి చెట్లను సృష్టించాడా? బైబిల్ తెలియక, బైబిల్ తెలిసినాడు ఏమంటాడంటే, దేవుడు తమ జాతి ప్రకారము తమలాంటి చెట్లను పుట్టించడానికి అవసరమైన పండ్లను, అందులో విత్తనములు గల పండ్లను కలిగిన చెట్లను సృష్టించాడు. దేవునికి స్తోత్రం. చెట్లు చేశాడు, అవి పండే లేక ఫలాలు ఇచ్చే చెట్లు చేశాడు, అందులో విత్తనాలు ఉండే చెట్లు చేశాడు. ఆ విత్తనాల వల్ల ఏం చేయాలి? తమ జాతిని రీప్రొడ్యూస్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ప్రాసెస్లో మనుషులను చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోబర్చుకోనండి అన్నాడు. ఆమేన్. గాడ్స్ ద మోటో ఆఫ్ క్రియేషన్ టు బి ఫ్రూట్ఫుల్. ఫలించడం అన్నది దేవుని యొక్క నిత్య సంకల్పమైన ఉద్దేశం కూడా. ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పాలి, ఈ ఫలముల యొక్క 2వ సుగుణం ఏంటంటే, ఆ విత్తనాలు నేల మీద వేస్తే అలాంటి పళ్ళను ఇవ్వగల చెట్లను మళ్ళీ పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 100 అంతలు ఫలించడం, 60 అంతలు ఫలించడం, 30 అంతలు ఫలించడం, ఇది బైబిల్ చెప్తా ఉంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా 1000 అంతలుగా దీవించిన ఆయన, 101గా దీవించిన ఆయన, 103గా దీవించిన ఆయన, 104 రప్పించిన ఆయన, 108లో పెట్టిన ఆయన. నీకు నోటుకొచ్చిన ప్రార్థనని చేసేయడమే. దానికి ఒక ప్రపోర్షన్ ఉంది. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. 1 gives 30 times fruit, 1 gives 60 times fruits, another one gives 100 times fruits. అర్థమవుతుందా? దానివల్ల ఏంటి? ఇతరుల ఆకలి తీర్చాలి. 2వది తన జాతిని మళ్ళా రీప్రొడ్యూస్ చేయాలి. జాగ్రత్త వినండి. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు. అది నీకు ఫలింప చేస్తే వీ క్యాన్ డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ఎలా చూపించగలం అంటే, మనం ఇతరులను నెమ్మదిగా ఉంచగలం, తృప్తిగా ఉంచగలం, సమాధానంతో ఉంచగలం, ఆదరణ కలిగించగలం. మన ఉనికి, మన మాట, మన చర్య ఇతరులకు ఏం చేస్తాయి? చాలా నెమ్మదిస్తాయి. దేవుని స్తోత్రం కలిగినగాక. దేవుని బిడ్డలు అందుకే లోకమునకు వెలుగై ఉన్నారు. వీ క్యాన్ సెపరేట్ ద డార్క్నెస్ ఫ్రమ్ ద లైట్. వెలుగులోంచి చీకటిని వేరు చేసి ప్రజలకు ప్రకాశవంతమైన జీవితాలు ఇవ్వగలం. మనం ఎవరితోనైనా స్నేహం చేస్తే వాళ్ళు బాగుపడాలి, మనం చెడిపోకూడదు. ఎవరైనా మనతో స్నేహం చేస్తే వాళ్ళు బాగుపడాలి, మనం చెడిపోకూడదు. ఇది మనకు అర్థం కావాలి. దేవుని బిడ్డలు వారి జీవితాలలో ఇతరులకు దీవెన అందించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 84 కీర్తనలో ఉంది, 5వ వచనం చదవండి. 84 కీర్తన 5వ వచనంలో రాయబడిన మాటలు చూద్దాం. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందా? ఎవరైతే దేవుని వలన ఈ బలమును పొందుకుంటారో, రీప్రొడక్టివ్ నేచర్ వారి జీవితంలోకి వస్తుందో, వారు ధన్యులు. నిజమైన దీవెన ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని వలన బలము పొందితే మనం ఫలిస్తాం.
వారు ధన్యులు. వారు ఏం చేస్తారంటే వారు యాత్ర చేసే మార్గాలు వారికి అతి ప్రియముగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. వారు జీవించే జీవితం ఎలా ఉంటుంది? ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారా, హౌ ఈజ్ యువర్ లైఫ్? అడిగితే ఏం చెప్తాం? ఏదో రెండు బతుకుతున్నాం. ఎలాగా? ఏదో రెండు బతికేస్తున్నాం. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? సవ్వలేక బతుకుతున్నాం. సవ్వలేక ఎవడు సవ్వదు, చచ్చిపో, గొడవ వదిలిపోద్ది. సవ్వలేక కొంతమంది సస్తూ బతుకుతున్నామండి. ఇంకొకరు దినదినగాండం 100 ఏళ్ళ ఆయుష్ అండి. ఎలాగా? దినదినం గాండం అంటాను. ఇవన్నీ నిజమే, ఇదేది అబద్ధం కాదు. చీకటి వెలుగుల రంగేలి జీవితం. ఇవి ఒక దీపావళి సినిమా పాట ఉంది. చీకటి వెలుగులు కలిపేసి మనల్ని తారాజువులు చేసేస్తూ ఉంటాయి. టపటప టుపుటుపు శబ్దాలు, మెరుపులు, కాల్ చేసిన పుల్లలు. పగలంతా ఈ టపటప రవ్వలు వెలుగులే, రాత్రులు కాల్ చేసిన పుల్లలాగా ఒంటిగా ఇంటి మీద పిచ్చుకల్లా మారిపోతున్నారు జనాలు. ఇది ఒకప్పుడు. ఎప్పుడు యేసులోనికి వచ్చామో ఇవన్నీ ఉన్నా కూడా మన జీవితం మనకు ఎలా ఉండాలా? అతి ప్రియముగా ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు అడగండి, మీ జీవితం ఎలా ఉంది పాస్టర్ గారు అని. ఐఎమ్ సో గుడ్, ఐఎమ్ సో ప్లెజెంట్, ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అని చెప్తాను. ఏం పాస్టర్ గారు మీకు బాధలు ఏమి లేవా? నా బాధలన్నీ చెప్తే మీకు మెంటలు వచ్చేద్ది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. మీకు అప్పులు లేవా పాస్టర్ గారు? తీరుస్తానంటే చెప్తాను. మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నా పాస్టర్ గారు, మీకు ఏ రకమైన జబ్బు కావాలో చెప్పండి, నా దగ్గరే ఉంది. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలి? ఇంట్లో కూర్చొని ఉసూరుమని ఏడవాలన్నమాట. నన్ను ఎందుకు నువ్వు పుట్టించావు, నువ్వు పుట్టించి తప్పు చేసావు, ఉన్నావా, అసలు ఉన్నావా అనాలా దేవుణ్ణి? నేనేమంటాను చెప్పనా? ప్రభువా, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. నా బ్రతుకును బట్టి నేను చాలా తృప్తిగా ఉన్నాను. బికాస్ యు ఆర్ ఇన్ మై లైఫ్. నువ్వు లేకపోతే జీవితం అంతా వెళితే, నీ ఉన్నావు గనుక. దేవునికి స్తోత్రం. నా కొరతలేవీ లేవు. ఉదయం చెప్పుకున్నాం, బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆగస్టు 13వ తారీఖున అనుకుంటా జంగారెడ్డి కూడా వెళ్ళా. ట్రైన్ దిగి ప్లాట్ఫారం మీద నుంచి నా కోసం వెయిట్ చేస్తున్న కారు దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఒక్క రోజున్నరలో 4 మీటింగ్స్ చేసి మరలా వెనక్కి వచ్చినప్పుడు 4 అడుగులు వేయడం కష్టమైపోయింది. నాకేంటో తెలియదు, ఒక్కసారి నా ఎడమకాలు పనిచేయడం మానేసింది. బాధ, వర్ణించలేని బాధ, కాలు కదపలేక నానా శ్రమపడి ఇంటికి వచ్చాను. 10 days సఫర్ అయిపోయాను బాగా. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా గోడ పట్టుకొని లేచే పరిస్థితి వచ్చింది. నిలబడితే పడిపోయేలా ఉన్నాను. ఉన్న పాటను డాక్టర్ దగ్గరికి, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళను నేను. మ్యాక్సిమం టాలరేట్ చేసుకుని ఆఖరి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఇక్కడ మారుతి కృష్ణ దగ్గర కూడా వచ్చాను ఆఖరికి. ఒకరు కాదు, 4-5 స్పెషలిస్ట్ అడ్వైస్. అందరూ చావు కబురు చల్లగా చెప్పారు. ఏంటంటే, మీ మోకాలు అరిగిపోయింది, మీరు నిలబడకూడదు, నడవకూడదు. మీరేం చేస్తారు? పాస్టర్ గారిని మీరు కూర్చొనే చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు అనుకోను, ఓహో కూర్చొనే చెప్పాలా? అలాగే ఇప్పుడు ఎలా చెప్తున్నాను? నేను కూర్చొనే చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. విపరీతమైన నొప్పి. ఏమైందో తెలీదు, నిలబడే చెప్తున్నాను. మొన్న అయితే ఒకరోజు 5 hours మాట్లాడాను. ఇప్పుడు నేను చెప్తే తప్ప నాకు మోకాల్లో బాగా నొప్పి ఉందని మీకు తెలియదు కదా? తెలుసా? ఎందుకు? నా ముఖంలో మీకు ఆ బాధ కనిపించదు. బాధ బాడీకి సంబంధించింది, సంతోషం హృదయానికి సంబంధించింది. దేవుని స్తోత్రం. ద జాయ్ ఇన్ ద స్పిరిట్ షుడ్ బి డామినేటెడ్ ద పెయిన్ ఇన్ ద బాడీ. శరీరంలో ఉన్న బాధను హృదయంలో ఉన్న సంతోషం మింగేయాల. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది నీకు వాక్యం అర్థమైతే చేయాల్సింది. ఏమండి, తలపోటు వస్తే తలకు గుడ్డ కట్టేసుకొని, బొట్టనేలుకి ఏంటిది, రాయి తగిలింది అనుకోండి, కాలు మొత్తం బ్యాండేజ్ ఎలగట్టేసుకొని, నన్ను చూడ్డానికి రాలేదే, నువ్వు పలకరించడానికి రాలేదే, వచ్చినప్పుడు ఉడి చేతితో వచ్చావే, ద్రాక్ష పళ్ళన్నా తేవే. ఇలాంటి వాళ్ళు లేరండి? మీరు చెప్పండి. నేనేమంటానంటే, ఈ శరీరాన్ని జయించే శక్తి దేనికి రావాలా?
మన హృదయానికి రావాలి. దేవుని స్తోత్రం. ఈ పూట నుంచి ఎవరి శరీరంలో ఏ బాధ ఉన్నా యేసు నామములో మీకు జయము కలుగును గాక. హల్లెలూయా. యాత్ర చేయ మార్గం ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? నా జీవితం నాకు చాలా ఇష్టంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేయగలరంటే, కిందకు చూడండి, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు ఏ లోయలో బడి వెళ్ళుచు. బాకా లోయ అంటే ఏంటి? బాకా లోయ అంటే ఏంటి? ఏడుపు లోయ అని అర్థం, బాధ లోయ అని అర్థం. ఆ బాకా లోయ, దీన్ని రెఫాయిము లోయ అని కూడా పిలుస్తారు హిస్టారికల్గా చూస్తే. అక్కడ పిచ్చి చెట్లు పెరుగుతాయి. గాలి చెట్ల మధ్యలోంచి వస్తే ఆ గాలి శబ్దం ఎలా అనిపిస్తుంది అంటే, ఒక గుంపుగా ఉండే ఆడోళ్ళు కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపిస్తుందంట. ఏడుపు లోయ అని దాని పేరు. ఆ బాకాలోయలో వ్యవసాయం చేయడం కుదరదు, బాకాలోయలోకి మనుషులు వెళ్ళడం కుదరదు. నేను కొంచెం పక్కకు వచ్చి చెప్తున్నాను మీకు. కానీ ఆ లోయలో పడి వెళ్ళినా వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని నీళ్లతో నింపేస్తారు. తొలకరవ అన్న దానిని, దేవుని స్తోత్రం చెప్పండి. బాకాలోయ లాంటి బ్రతుకులు మన చుట్టూ ఉన్నాయి. కుటుంబాలు అడవిగా మారిపోయి ఉన్నాయి. జీవితాలు శ్రమలతో నిండిపోయి ఉన్నాయి, దుఃఖంతో నిండిపోయి ఉన్నాయి, డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తితో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళినా, వాళ్ళతో స్నేహం చేసిన, వాళ్ళ కోసం ప్రార్థన చేసిన, వాళ్ళు కూడా తొలకరవాన కురిసి సస్యశ్యామలంగా మారిపోయినటువంటి పంట పొలాలు అయిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క శక్తి అది. కబుర్లు కాదండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి జీవితాన్ని ఆలాగున దీవెనగా మార్చారు? భార్య భర్త జీవితాన్ని, భర్త భార్య జీవితాన్ని, అమ్మ నాన్నల పిల్లల జీవితాన్ని, ఒకవేళ పిల్లల దేవుణ్ణి నమ్ముకుంటే అమ్మ నాన్నల జీవితాన్ని, అన్నదమ్ములు అక్కజల్ల జీవితాన్ని, ఏ ఒక్కరి జీవితమైనా నీ వలన అలా మారితే నువ్వు శక్తి కలిగి ఉన్నట్టే లెక్క. దేవుని స్తోత్రం కలిగినే గాక. మనం ఏమనుకుంటున్నాం? శక్తి అంటే గట్టిగా అరవడం. శక్తి అంటే ఏమనుకుంటున్నాం? పిచ్చి, గట్టిగా అరవడం. అందులో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అరుస్తూ ఉంటాం. అదేంటి, ఆయన చెవుడు అనుకుంటారో ఏంటో. మైకు పగిలిపోయేలాగా అరవడం, ప్రార్థనలో మళ్ళీ మనం కొట్టేసుకోవడం, కింద పడిపోవడం, పక్కని తన్నేయడం, నాకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది అనుకోవడం. ఇది పరిశుద్ధాత్మ శక్తో కాదో నాకు తెలియదు, కానీ దేవుని రాజ్యానికి ఉండాల్సిన సుగుణం అయితే అది కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు ఎంత శక్తి అన్నా ఉన్నాయి, డిమాన్స్ట్రేషన్ ఎలా ఉండాలంటే, నువ్వు ఉన్న చోట ఉప్పు పడితే పదార్థం రుచిగా మారిపోయినట్టు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కూరలో ఉప్పు వేసిన తర్వాత కలిపేసి ఉప్పేది అని అడిగితే ఎక్కడుంటుంది? అది ఉప్పేది అంటే ఎక్కడుంటుందండి? కూరను అడగాలి. ఉప్పేది అంటే నాలో ఉందో చూడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాలో ఎక్కడుంది? అణువున ఉందో చూడు. ఉప్పు రుచి దేనికి వచ్చేసింది? 6 నెలలు వారితో సహవాసం చేస్తే, గట్టిగా చెప్పండి, మీరు మీరైపోయారా? మీరే వారైపోయారా? ఫ్రెండ్స్ అండి, వాళ్ళ ఫ్రెండ్స్ మా ఓన్ పాడు చేస్తారండి. ఎగారు ఎవరండి? మన బంగారం మంచిదైతే ఆడెందుకు పాడు చేస్తాడండి? ఎంతసేపు మన పిల్లలు మన ముచ్చాల్లా కనబడతారు, అవతల వాళ్ళు ఏమో దెయ్యాల్లా కనబడతారు. ఇప్పుడు నువ్వు బాగా భక్తిగా ఉంటే నిన్నెవడు పాడు చేయగలడు? భక్త పౌలు చెప్పిన మాట రోమాపత్రికలో ఏముంది? దేవుడే మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హూ కెన్ స్టాండ్ అగైన్స్ట్ us? ఎవడు నిలబడతాడు? నువ్వు వాడిని డామినేట్ చేయాలి. కనుక ఇక్కడ ఫలించడం అనే మాటకు అర్థం, నీవు నీ గుణముల చేత ఇతరుల ఆకలి తీర్చాలి. ఏ ఆకలి తీర్చాలి? ఆధ్యాత్మికమైనటువంటి, మానసికమైనటువంటి ఆకలి తీర్చగలిగే స్థాయికి నువ్వు రావాలి. ఓ మంచి మాట చెప్పు, మంచి మాట చెప్పు. సమయోచితముగా పలకబడిన మాట ఎవరు చెప్తారు? చిత్రమైన వెండి పలిములో పెట్టిన బంగారు పండ్ల వంటిది. ఓ బంగారు పండు ఇచ్చుడు, వాడికి అప్పులు తీరిపోవా? ఏమండి? ఎండి పళ్ళులో పెట్టిన బంగారు పండు సమయోచితంగా పలికిన మాట. మరి నువ్వు పలికిన మాట ఆడ అప్పు తీర్చేసిందా, అప్పుల్లో ముంచేసిందా? మీరు చెప్పాలి. జబ్బుతో ఉన్నవాడి దగ్గరికి, రోగంతో ఉన్నవాడి దగ్గరికి పలకరించడానికి వెళ్తాం. సేవ. ప్రభు వెళ్ళాడు కదండి అయ్యగారు,
ఇప్పుడు మనమే ఆయన కాళ్ళు, మనం వెళ్ళాలా, మనమే ఆయన నోరు, మనం మాట్లాడాలా. ఏమని మాట్లాడతాం? భయపడకు, ఇది పెద్ద జబ్బేం కాదు, అద్భుతాలు చేయగలడు ప్రభు, బ్రతికించగలడు, డోంట్ ఫియర్, మేము ప్రార్థన చేస్తామని చెప్పాలా. నీ మాటలు కాదు సగం జబ్బు తగ్గిపోవాలా. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేస్తే నిజంగానే వాడి జీవితంలో దేవుడు అద్భుతం చేయాలా. మనం ఏమంటాం? లాభం లేదు, మా ఇంటి పక్క వాళ్ళకి ఇలా ఆడదే వచ్చింది, పాపం ఎన్ని ఆసుపత్రులు తిరిగారో, ఆఖరికి లాభే, వీడు ఇంకా వారం బతుకుతాడు, ఆయాలు చచ్చిపోతాడు. నీ మాటల కెపాసిటీ ఏంటంటే ఏం పండు? ముసిని పండు. ఇది ఏం పండు? ముసిని పండు అంత చేదు. ఇది తింటాడు అయిపోయినట్టే లెక్క. మామూలు ముసిని పండు కూడా నాగ ముసిని పండు ఇది. నీకేమర్థం అవుతుంది? నువ్వు నోరు మూసుకొని కూర్చో, నోరు తెరిస్తే వారి జీవితాలు దీవులుగా మారిపోవాలి. మీరు చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయములో సంఘమునకు సాదృశ్యముగా ఉన్న, దేవుని రాజ్యానికి సాదృశ్యముగా ఉన్న గుణవతి అయిన స్త్రీకి సంబంధించినటువంటి మాటలు చెప్పబడ్డాయి. ఆమె 26వ వచనం చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా తెరుస్తుంది నోరు? జ్ఞానము కలిగి, అనగా జ్ఞానము చేత నింపబడి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని వినసొంపైన మాటలు మాట్లాడుతుంది. కృపగల ఉపదేశం చేస్తుంది. కృపగల ఉపదేశం అంటే ఎడారిలో ఉన్నవాడికి ఐస్ వాటర్ ఇచ్చినట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నవాడికి? చలిలో ఉన్నవాడికి రగ్గు కప్పినట్టు. ఆమేన్. ఆకలితో ఉన్నవాడి ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టు. ఇది కృపగల ఉపదేశం. ఏ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్ అంటే ఏంటో అదంతే బ్రదర్ డ్యూడ్, అదంతే. ఏ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్. అవసరములో సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిజమైన స్నేహితుడు కలడు. ఎవడతడు? సహోదరుని కంటే హత్తి ఉంటాడు. సామెతలు 17వ అధ్యాయం రాయబడింది. దుర్దశలు అట్టివాడు విడవక ప్రేమిస్తాడు. చూడవద్దులే, నా వైపు చూడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను కొంచెం ముందుకెళ్తున్నాను. బాకాలోయలో నడిచిన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? దీవెనలుగా మార్చేస్తారు, జలమయంగా మార్చేస్తారు. ఇప్పుడు మనము పనికిరాని బ్రతుకుల్లో కూడా దీవెన గల వెలుగు నింపగలిగే లాగా ఉంటే ఇప్పుడు చెప్పాలి, మనం ఎవరండి? మనము దేవుని రాజ్యమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన ఫలములు 100%, 60%, లేకపోతే 30%, కొన్ని పర్సెంట్ కాదు, 100 టైమ్సా, 60 టైమ్సా, 30 టైమ్సా, హౌ మెనీ ఫోల్డ్స్? ఎలా ఇప్పుడు చెప్పాలి. నా బ్రతుకు కాలంలో నేను ఒక్కడినైనా నా వంటి వాడిని, నాలాంటి దాన్ని ప్రిపేర్ చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు చూసారా, నా వరం నీకు రాను. వినలేదు అల్ల తిట్లు? నా వరం నీకు ఎప్పుడు వస్తుందో. ఊళ్ళో గొడవలు అయినప్పుడు చూస్తాం. వాళ్ళు గొడవలో తిట్టారు, ఇప్పుడు నిజంగా మనం దీవించాలా, నా వరం నీకు రాను. దేవుని స్తోత్రం. ఉందా ఏమన్నా మన దగ్గర వరం? నా దరిద్రం నీకు రాను. నీ దగ్గర నీ గిన్నె నిండి పొరలాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ గిన్నె నిండితే అది పొర్లి పక్కవాడికి కూడా వెళ్తుంది. అంటే మనం ఏం చేయాలి? నింపబడాలి. దేవుని మాటల చేత నింపబడాలి, దేవుని సన్నిధి చేత నింపబడాలి, దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని స్వభావము చేత నింపబడాలి. ఆమేన్. ఇది దేవుని రాజ్యము శక్తిని ప్రదర్శించడానికి చేసేటువంటి మొదటి లక్షణం. ఇతరుల ఆకలి తీర్చగలిగేలా. 2, మన వంటి వారిని రీప్రొడ్యూస్ చేయగలిగేలా దేవుని మాటల చేత మన బ్రతుకును మార్చుకోవాలి. అందుకు బాగుగా దున్నబడిన నేలలాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఓ ముక్క చెప్పనా? అలా ఫలిస్తేనే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఒక కొత్త మాట చెప్తున్నాను మీకు.
ఫలించని వాని ప్రార్థనలు అంగీకరించబడవు. ఎంతమంది నమ్ముతున్నారు? నేనేం చెప్పినా స్క్రిప్చరల్ బేస్లో చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరున తండ్రిని ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించినట్లు, మీరు ఫలించినట్లు, నిలిచి ఉండినట్లు. ఈ మాట ఊరికే చదివేసిపోతూ ఉంటాం. ఒకసారి నిదానంగా ధ్యానము చేస్తున్నట్టు చదవండి. ధ్యానము చేస్తున్నట్టు అంటే బ్రేక్ చేసి చదవాల. అప్పుడేముంటుందో తెలుసా? మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటే అర్థమేంటి? మనం ఏం చెప్తాం? నేను దేవుడిని నమ్మేసుకున్నానండి, నేను దేవుళ్ళలోకి వచ్చేసానండి. నువ్వు నమ్ముకో, నువ్వు రావడం కదా ఆయన రానిచ్చాడు. దేవుని స్తోత్రం కదనే కాక. ఇలా ఆలోచించండి. ఆయన నన్ను పట్టుకున్నాడయ్యా, నేను ఆయన్ని పట్టుకోలేదు. 2 న్యాయాలు ఉన్నాయి. యానిమల్ ప్లానెట్లో ఇలా చెప్తారు, మర్కట న్యాయం, మార్జాల న్యాయం అని. విన్నారా? అవి 2 తిట్లు అలాగే ఉన్నాయి కదా. మర్కటం అంటే ఏంటి? కోతి. మార్జాలం అంటే ఏంటి? పిల్లి. ఏంటి ఆ 2 న్యాయాలు? కోతి పిల్లలు ఎలా పట్టుకుంటుందా? అది పట్టుకోదు, ఇవి పట్టుకుంటాయి. పిల్లలే కోతిని పట్టుకుంటాయి, ఇది గెంతుతూ ఉంటుంది. ఎక్కడైనా వదిలేస్తే కింద పడిపోతాయి. పట్టుకోవాల్సిన పూచి ఎవరిది ఇప్పుడు? కోతి పిల్లలదే. ఇందులో చాలామంది సంఘాల్లో కోతి పిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారు. కుదిరినప్పుడు పట్టుకుంటారు, కుదిరినప్పుడు వదిలేసి కింద పడిపోయి దేవుడు వదిలేశాడు అంటున్నారు. దేవుడు వదిలేయలేదు. ఎవరు వదిలేశారు? నువ్వే వదిలేసావు. మన పాట ఏమైనా పాడతాం? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. వాయిద్య సహకారంతో మెలోడియస్గా పాడుతూ ఉంటే అబ్బాయిలు ఎంత ఆశగా దేవుని చేతిలో ఉన్నారా అనుకుంటాం. సీన్ చూస్తే ఎలా ఉంటుంది చెప్పనా? దేవుని చేతిలో ఉంటారు, వీళ్ళే దేవుని పట్టుకుంటారు, సిగ్నల్ పట్టుకుని నడిచేస్తూ ఉంటారు. ఏదైనా నచ్చింది కనబడితే వదిలేసిపోతూ ఉంటారు. మరి మార్జాల న్యాయం అంటే ఏంటి? పిల్లి పిల్లలు ఎలా పట్టుకుంటుంది? పిల్లి మెడ దగ్గర పట్టుకుంటుంది పిల్లల్ని. అటు పొట్టకి ఇబ్బంది ఉండదు, ఇటు తలకి ఇబ్బంది ఉండదు. అలా మెడ దగ్గర పట్టుకొని పిల్లి కానీ, పులి కానీ, సింహం కానీ, ఈ రకమైన టైగ్రిస్ జాతికి చెందినటువంటి ఈ జంతువులన్నీ పిల్లలు అలాగే పట్టుకొని ఒక చోటు నుంచి మరో చోటు చాలా సేఫ్గా పట్టుకెళ్తాయి. దానికి నొప్పి కలగదు, అది గింజుకోదు. పిల్లి ఎన్నిళ్ళు మారుస్తుందంట పిల్లల్ని? అదన్నా తెలీదా? మీరు లెక్కెట్టారు ఎప్పుడైనా? మరి ఎలా చెప్పారు ఏడని? నేనేమన్నాను? ఎన్నిళ్ళు మారుస్తుందంట అన్నాను. నేను లెక్కట్లేదు కాబట్టి అన్నాను. ఏమో ఎన్నిళ్ళు మార్చినా ఎక్కడా పిల్లలు వదిలేదు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఇప్పుడు మన దేవుణ్ణి అయ్యా నువ్వు పట్టుకో అంటే ఆయన ఏం చేస్తాడు? వదలడండి. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్వ్స్. వీ హ్యావ్ టు ఒబే టు హిస్ ఫుల్లీ ప్రీ డిస్టైన్డ్ విల్. ముందుగానే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఆయన వదలడండి. ఆయన చేతిలో పట్టుకుంటాడు, బలిష్టమైన చేతిలో పట్టుకుంటాడు. అప్పుడప్పుడు మనం ఏమంటున్నాం తెలుసా? దేవుడు నన్ను వదిలేశాడు, మర్చిపోయాడు, పట్టించుకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. లేఖనం చెప్తుంది యెషయా 49:16లో, ఇదిగో సియోను యెహోవాను మరచి ఉన్నాడు అనుకుంటుంది, నన్ను విడిచిపెట్టాడు అనుకుంటుంది. చూడు, స్త్రీ తన కడుపును పుట్టిన చంటి బిడ్డను కరుణించకుండా మరచున, ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నేను. ఆ మాటలు అక్కడ అలాగే ఉంటాయి. రాసుకోండి, తర్వాత చూసుకోండి. ఎక్కడ చెక్కున్నాడు? చేతుల్లో చెక్కేసుకున్నాడండి. ఏమయ్యా నీ చేతులు గాయాలేంటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? జకర్యా గ్రంథానికి రండి. ఈ మధ్యకాలంలో నా హృదయాన్ని బహుగా కృతజ్ఞతతో నింపిన, దేవుని ఆరాధించడాన్ని నన్ను సిద్ధపరుస్తున్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 13వ అధ్యాయం 6వ వచనం. నీ చేతులకు గాయములేమని వారు అడగగా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట్లో ఉండగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది యేసును గూర్చిన ప్రవచనం. అయ్యా నీ చేతుల్లో గాయాలేంటయ్యా అంటే ఏం చెప్పాలా? నన్ను ప్రేమించిన వారి ఇంట్లో ఉండగా కలిగిన గాయాలు. ఆయన ప్రేమించిన నా ఇంట్లో ఉండగా కలిగిన గాయాలు, నీ ఇంట్లో ఉండగా కలిగిన గాయాలు ఎవరు చేశారు?
నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా చేతులే నిన్ను గాయపరచినవి. నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా చేతులే నిన్ను గాయపరచినవి. నా తలపులనే ముళ్ళ కిరీటం, నా తలపులనే ముళ్ళ కిరీటం నీ తలపైనే పెట్టి తినయ్యా, పెట్టి తినయ్యా. ఎందులకు ఈ భారం, అంతులేని ఆవేదన నీకు, మోయలేని ఈ భారం నీకు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా, నీ చేతులలో గాయాలు కారణం ఏంటి? కారణం ఏంటి అమ్మా? ఓ పిల్లాడు అడుగుతామ్మా, నీ పొట్ట మీద ఎలా గీసుందేంటే? ఎలా గీసుంది? ఎలా గీసుంది? అడ్డుగా గీత ఉందేంటే? దాన్ని నిచ్చినలాగా మెట్లున్నాయేంటే అని అడిగాడంట. వాళ్ళ అమ్మ చెప్పింది, నువ్వే గీసావు. ఎవరు గీశారు? నా కడుపులో నిన్ను మోసి నిన్ను భూమి మీదకి తేవడానికి అందమైన నా పొట్ట కోయించుకున్నాను. అవునా? అవును. బాగలేదమ్మా, అసలు చాలా అసహ్యంగా ఉందమ్మా అన్నాడంట పాపం. అది అసహ్యంగా ఉంటుంది ఎవరికి తెలియదు. దేవుడు అంటే ఆయనేమో నిన్ను తన సంధికి తేవడానికి చేతుల్లో గాయాలు చేసుకున్నాడు. నన్ను ఈ పరిచర్యలో పెట్టడానికి తల మీద ముళ్ళ కిరీటం ఒత్తుకున్నాడు. నా హృదయంలో ఆయన ప్రేమ నింపడానికి ఆయన ప్రక్కలో గాయాన్ని భరించాడు. ఇది అర్థమైతే నేనేం చేయాలి? నేను దున్నబడి, నేను నలగొట్టబడి, నేను భూమిలో కుళ్ళిపోయి, నేను మొలకెత్తి నా వంటి విత్తనాలను ప్రభువు కోసం సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది దేవుని రాజ్యము చేయాల్సిన పని, మన ప్రార్థన చేయాల్సిన పని, మన ఉపవాసం చేయాల్సిన పని. దేవుని రాజ్యం మాటలు కాదు. ఏంటి చెప్పండి? శక్తి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ద వర్డ్స్ బట్ ద పవర్. దేవుని శక్తి అది ఎలా వస్తుందంటే ఆయన మాటలు నీకు అర్థమై, ఆ మాటలు జీర్ణమై. అలా జీర్ణం కాకపోతే ఇదిగో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు. ఇది అర్థం కావాలి మనకి. జీర్ణం కాకపోతే అర్థం కాదు. దానివల్ల ఎంత నష్టమో చెప్తాను ఈ వాక్యం చెప్పిన తర్వాత. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును. మీ ఫలము నిలిచి ఉంటేనే మీరు నన్ను ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడినట్లు. అలా చదవాలి వాక్యాన్ని ధ్యానం చేస్తూ. నేను ఏర్పరచుకున్నాను, మీరు ఫలించిన వాడి ప్రార్థన నేను ఫలించినట్లుగా నన్ను చేయని అడిగేదాకా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ పరీక్ష పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తావు. అవునా? 10th పాస్ అయితే ఇంటర్మీడియట్కి వస్తావు, ఇంటర్ పాస్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్తావు. లేదండి పరీక్షలు ఏమి లేకుండా, ఈ గొడవ ఏమి లేకుండా మొత్తం నన్ను ఒకసారి ఐఏఎస్లో పెట్టేయండి. పెట్టేస్తే ఏటవుద్ది అప్పుడు? సరిగ్గా చదవకుండా డొనేషన్ కట్టి డాక్టర్ చదివేసిన అందరూ ఏం చేస్తున్నారు? భూమి మీద జనాభాను తగ్గించి గవర్నమెంట్కి సాయం చేస్తున్నారు. అవునా? ఎలా పాస్ అయిపోయిన ఇంజనీర్లు అందరూ ఏం చేస్తున్నారు? వేసిన బ్రిడ్జీలు వారంలోనే ఓపెనింగ్ కాకముందే కూలిపోతున్నాయి. మీరు చెప్పాలి, నేను ఉదయం చెప్పాను, మనం ఆయనతో కూడా ఏలుదము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తాం? ఆయనతో కూడా
పరిపాలన చేస్తాం. నువ్వు పరిపాలన చేయాలంటే నువ్వు పాలకుడుగా మారాలి. అనగా నువ్వు నెంబర్ 1 దైవరాజ్యపై శక్తిని నీలో నింపుకోవాలి. హౌ టు ఇండ్యూస్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ శక్తిలో ఊరిపోవాలి. ఊరగాయలాగా. ఊరగాయ అంటే ఏంటి? అది తెలియదా పాస్టర్? పికిలండి. ఊరగాయ ఏంటి? ఊరిన కాయ. దేనిలో ఊరిన కాయ? ఉప్పులో, కారంలో, నూనెలో ఊరిన కాయ. ముందు వేసినప్పుడు ఉప్పు వేరు, కారం వేరు, నూనె వేరు, కాయ వేరు. కొద్ది రోజులలో తీస్తే ఈ కాయలోనికి ఈ 3 వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఊరగాయలో మామిడికాయ ముక్క తీసుకొని శుభ్ర కడిగేసుకొని తిన్నా కూడా ఏముంటుంది? అందులో ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, నూనె టేస్ట్ ఉంటుంది. దాని పేరు ఊరగాయ. కొందరు ఊరగాయలు పడతారు. 3 సంవత్సరాలు తీసిన తర్వాత కూడా కొరికితే మొక్క పచ్చి, దాన్ని ఏమంటారు, ఎండిపోయి ఉంటుంది. అందులోకి ఏం వెళ్ళదు. అదేం కాయ? ఊరించే కాయ. ఊరగాయ మాత్రం కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల గుళ్ళో ఉన్నా ఫలించలేని వారంగా ఉండి మొండి ప్రార్థనలు ఎన్ని చేసినా జవాబు పొందలేము. కనుక దేవుని శక్తిని నువ్వు ఆపరేట్ చేయటానికి నువ్వు పలకగానే, దేవునికి స్తోత్రం, నువ్వు మాట అనగానే గొప్ప కార్యాలు దేవుడు చేయాలి. అందుకు ఆ వాక్యము నీలో 100 60 30 యాజ్ పర్ యువర్ కెపాసిటీ అండ్ ఎలిజిబిలిటీ అండ్ రెడీనెస్ ఆఫ్ యువర్ హార్ట్. ఆ నేల సారాన్ని బట్టి అలా ఫలాలు వస్తాయి. నీ హృదయ సిద్ధపాటుని బట్టి ఆ ఫలాలు వస్తాయి. ఏమైనా నీకు నువ్వు సిద్ధపరుచుకోవాలి. ఇది మొదటి లక్షణం. దేవుని రాజ్యం అనగా వాక్యము చేత నింపబడి జ్ఞానము కలిగి కృపగల ఉపదేశం చేస్తూ తన వంటి వారిని సిద్ధపరచడానికి, తద్వారా దేవుని ఆకలి సంఘములో సహోదరులకు పరిచర్య చేయడానికి, ఇతరుల కోసం సర్వీస్ చేయడానికి సిద్ధపడే వారం కావాలి. అప్పుడు ఒక్క మాట చెప్పక్కర్లేదు. దోర్కా చచ్చిపోయింది. ఎవరు మీకు తెలుసా? ఏ ఊరిలో ఉంటుంది? ఉంటుందండి ఎక్కడో బైబిల్లో. ఎక్కడుంది దోర్కా? యొప్పే అనే పట్టణంలో ఉంది. అమ్మాయి చచ్చిపోయింది. పేతురు గారు పక్కనే ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చాయా, అయ్యా మా ఇంటికి రావా? ఏ అంటే, ఇదిగో మా మధ్యలో ఉండే పిల్ల చచ్చిపోయిందయ్యా. వచ్చాక ఆమె శరీరాన్ని కడిగి మేడగదిలో పరుకోబెట్టి ఉంచారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు చెప్పనా? మీకు తెలుసు కాబట్టి నేను వివరాలను చెప్పట్లేదు. ఆమె ఉన్నప్పుడు కుట్టించినటువంటి అంగీలు, బట్టలు అవన్నీ విధవరాండ్రు చూపించి, అయ్యా ఈ బిడ్డ ఇంత పరిచర్య చేసిందయ్యా, చచ్చిపోయిందయ్యా. ఏం మాట్లాడుతున్నాయి? ఆమె చేసిన క్రియలు, ఆమె ఫలించిన ఫలములు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమె యొక్క ఆ దేవుని కోసం బ్రతికిన శక్తిగల జీవితం, క్రియాపూర్వక జీవితం మాట్లాడుతుంది. మనం ఏం చెప్తాం? భోజనం పెట్టిన తర్వాత ఇంకా ముద్ద కలపం. అయ్యగారు ఎలా ఉందండి? ఉప్పు సరిపోయిందండి? కారం సరిపోయిందండి? నేను వండితేండి అయ్యగారు తిన్నవాళ్ళు ఎవ్వరు కూడా బాగలేదు అంటారండి. అంటే ముందే మనకి ఏం చేస్తుంది? కమాండ్, ప్రాంప్టింగ్ చేస్తుంది. బాగలేదు అనకూడదు సుమా మీరు అని. నువ్వు ఎంత బాగా ఉండావో ఎవరు చెప్పాలా? నువ్వు సైలెంట్గా ఉండాలా? తిన్నవాళ్ళు చెప్పాలా? చాలా బాగుందమ్మా, భలే ఉండవు, ఇది భలే ఫ్లేవర్ ఉంది అని ఇప్పుడు చెప్పాలా? నాలుగుడికైతే ఏమీ తెలియదని మొత్తం ఏది పెట్టి తినేయడమే సైలెంట్గా. తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? సూపర్గా ఉందమ్మా అంటారంటరా. కొంతమంది లేకపోయినా అంటారులేండి. ఏమండి? మాటలు కాదు, ఎవరు చెప్పాలా? నీ క్రియలు సాక్ష్యం చెప్పాలా. దోర్కా క్రియలు సాక్ష్యం చెప్పాయి. దోర్కా తిరిగి బ్రతికింది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఇప్పుడు నువ్వు ఫలిస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నువ్వు ఫలిస్తే నువ్వు తిరిగి బ్రతుకుతావు. అంటే నువ్వు ఉండవు, కానీ నీ జాతి ప్రజాతి నీ నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్, ఆ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ నీ వంటి వారే కనిపిస్తారు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. అది ఎక్కడ కావాలి? నీ కన్నీళ్లలో, నీ మోకాళ్ళ మీద సాధించాలి. ఆమేన్. అలా లేకపోతే ఏమవుతుందో ఒక్క ముక్క చెప్పి నేను సెకండ్ పాయింట్కి వెళ్తాను. హెబ్రీ పత్రికలో చూడండి. హెబ్రీ పత్రికలో
ఐ థింక్ ఇట్ ఈస్ 4th చాప్టర్, 4వ అధ్యాయం. భక్త పౌలు ఓ సంగతి చెప్తున్నాడు. 2వ వచనం, వారికి ప్రకటించబడినట్లు. వారికి అనగా ఇశ్రాయేలు సమాజం దాదాపు కొన్ని లక్షల మంది, మోర్ దాన్ 30 lakhs అరణ్య యాత్రలో నడుస్తున్న వారు, ఐగుప్తు నుంచి కనానుకు వెళుతున్న వారికి మనకు ప్రకటించబడినట్లు వారికిని సువార్త ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి, విన్న వాక్యం వారికి ఏమైంది? తిన్న తిండి వారికి వంట పట్టలేదు. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. తిన్న తిండి వారికి వంట పట్టలేదు. అప్పుడు ఎలా ఉంటాడు? కుంభాలు తినేస్తాడు, కానీ సూసూరు మన బక్క చిక్కిపోయి ఉంటాడు. ఎప్పుడో 6 రోజుల క్రితం అన్నం తిన్న వాళ్ళు ఉంటుంది పొట్ట, లోపల దోసేస్తూ ఉంటాడు. చాలా విచిత్రం. తిన్న తిండి వంట పట్టలేదు, విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. కాబట్టి వారు ఏమైపోయారు? రాయబడింది అక్కడ, నిష్ప్రయోజనమైన కనుక. అక్కడ ఒక మాట రాయబడింది, వారు విన్న వాక్యం విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయితే ఏమైందో చెప్తాను. కొరింథీ 1వ పత్రిక 10వ అధ్యాయం. నిష్ప్రయోజనమై వారు ఏమైపోయారో చూడండి. కొరింథీ 1వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలా అనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోను త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో ఎంతమంది చచ్చిపోయారు చెప్తారా? అరణ్యంలో ఎంతమంది చచ్చిపోయారు? ఇశ్రాయేల్ కాల్బలం ఎంత? 6,03,550 మంది బయలుదేరిన వాళ్ళు. ఎంతమంది మిగిలారు అనుకుంటున్నారు? 2. ఎవరు? యెహోషువ, కాలేబులు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారు? ఇందాక నెంబర్ చెప్పండి అయ్యారు ఒకసారి. కాల్కులేటర్ తీ, ఫోన్ ఓపెన్ చేయి. ఎంతమంది అండి? 6,03,548 మంది చచ్చిపోయారు. ఏమే రైట్? లెక్కల్లో కొంచెం వీక్లేండి. వారు దేవునికి ఇష్టలుగా, గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఒకవేళ ఇష్టలుగా ఉండుంటే ఏమవుతుంది తెలుసా? ఇష్టలుగా ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయము, నీ బ్రతుకులో నువ్వు దేవునికి గనక ఇష్టలుగా బ్రతికితే నీ బ్రతుకులో కలిగే రుజువు, ఫలము ఏమిటో ఈ మాట చూద్దాం. 29వ వచనం, యోహాను సువార్త 8:29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయనను ఒంటరిగా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుకోండి. దేవుడు ఎప్పుడు నీతో ఉండాలంటే, దేవుడు మీకు తోడయుండుగాక అని నేను దీవిస్తాను. మీరేమంటారు? ఆమేన్ అని చెప్పుకుంటారు. దీవించిన వాడిని బట్టి దీవెన రాదు. అలా అయితే నచ్చిన వాళ్ళందరినీ దీవిస్తాను, నచ్చిన వాళ్ళు శపించేస్తాను నేను. ప్రభు ఏమన్నారు? ఏ ఇంటికని వెళ్ళినప్పుడు వారు సమాధానం చెప్పండి. ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్న ఎడల వారికి సమాధానం కలుగుతుంది. లేకపోతే సమాధానం తిరిగి మరలా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీవించిన వాళ్ళ దీవెన మీకు ఎందుకు రాదు అన్నానంటే, దీవెనకు అర్హులుగా మనం ఉంటేనే మీకు వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇదొక రకం. కొన్నిసార్లు ఏమీ లేకపోయినా మ్యాన్ ఆఫ్ థండర్స్ బట్ నో రైన్ అని, ఉరుములు మెరుపులే తప్ప ఒక చినుకు కూడా పడదు. అవి కూడా ఉంటాయి. వాటి కోసం పట్టించుకోక్కర్లేదు. ఒకవేళ నిజంగానే దీవించేవాడు ఎవడైనా ఉంటే మనం అర్హులుగా ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుడు మనకు తోడై ఉండడానికి యేసుప్రభు చెప్పే మాట ఏంటి చెప్పినా, నన్ను పంపిన వాడు ఎల్లప్పుడూ నాకు తోడై ఉంటాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యము, దేవుని స్తోత్రం చెప్పుకోండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యము చేయాలి.
ఇష్టమైన కార్యము చేస్తే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ఇప్పుడు చెప్పండి, ఏ వీకెస్ట్ పర్సన్ ప్లస్ జీసస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద వరల్డ్. ఓ బలహీనమైన వ్యక్తి యేసుతో కలిసి ఉంటే వాడు ప్రపంచము కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆల్ ద వరల్డ్ విత్ మెనీ కైండ్స్ ఆఫ్ పవర్స్ మైనస్ జీసస్ ఈజ్ నథింగ్ బట్ జీరో. లోకంలోని అన్ని రకాల శక్తియుక్తులు కలిసిన వారు అందరూ ఏకమై వచ్చిన వారితో యేసు లేకపోతే వారు జీరో. ఇప్పుడు చెప్పండి, నేను నా ప్రభువు మేమే సైన్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను నా ప్రభు దేవుని రాజ్యము, రాజు ఉన్న రాజ్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. రాజు లేనప్పుడు రాజ్యం ఏమవుద్ది? శూన్యమే కదా. రాజున్న రాజ్యం ఏమవుద్ది? విజయమే కదా. కనుక ఈ సమయంలో మొదటి మాట గుర్తు చేస్తున్నాను, దేవుని రాజ్యం యొక్క శక్తి నువ్వు విన్నది నీకు ప్రయోజనం కలిగేలాగా నువ్వు ఫలించాలి. ఆమేన్. ఏం చేయాలి మనం? ఎందులో ఫలించాలి? శరీర సంబంధమైనటువంటి వనరుల్లోనే కాదు, ఆత్మీయ జీవితంలో ఫలించాలి. మళ్ళా అక్కడ ఎందులో ఫలించాలంటే ఆత్మఫలం అండి, ఏ సోది వద్దు. ఎందులో ఫలించాలంటే నీవు మరొకనికి ఆకలి, ఇది ఏ సెన్స్లో మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ మరొకని జీవితానికి ఇంత వెలుగు కలిగేలా బ్రతికితే చాలు. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ లేడీ విత్ ఎ ల్యాంప్ అని ఒకరిని పిలుస్తారు. ఎవరో తెలుసా మీకు? ఏ లేడీ విత్ ఎ ల్యాంప్, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె పూర్తి పేరు. ఎవరామే? ఒక నర్స్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, ఐఎమ్ నాట్ మిస్టేకెన్, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అనేక మంది చనిపోతూ ఉన్నప్పుడు యుద్ధంలో రాత్రి వేళ దీపం పట్టుకొని తిరిగి గాయాలు కట్టి మందులు వేసి చాలామంది ప్రాణాలను కాపాడింది. ఆమెను అడిగారు, ఎందుకు ఇంత అవసరం లేని డ్యూటీ చేస్తున్నావు? ఆసుపత్రికి వచ్చిన వాళ్ళని, క్యాంపుకి వచ్చిన వాళ్ళకి మెడిసిన్ చేస్తే చాలు కదా, నువ్వెందుకు రాత్రులు అందులోకి వెళ్ళి తిరిగేస్తున్నావంటే ఆ మంది, బికాస్ మై మాస్టర్ డిడ్ దిస్, ఈ వెంట్ ఇన్ టు ద డార్క్నెస్, ఈ బ్రింగ్ ద లైట్ టు ద పీపుల్, సో ఐఎమ్ డూయింగ్ దిస్ అంది. నా యజమానుడు ఇది చేశాడు, చీకట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వెలిగించాడు, కనుక నేను వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. వరల్డ్స్ నర్సెస్ డే ఆమె జన్మదినం. ప్రపంచంలో ఎంతోమంది ఆమెను చూసి ప్రేరేపించబడి నర్సు వృత్తి కోసం అంకితం చేయబడ్డారు. అది ఈ నర్సెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. ఆమె వెలుగు ప్రకాశించడానికి జీవితాన్ని అప్పగించుకుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, మనము ఓ చిన్న మాట సాయం చేయలేమా? చిన్న చేతి సాయం చేయలేమా? 2 కన్నీటి బొట్లు కార్చలేమా? మన జీవితం వల్ల ప్రక్క వాళ్ళకి ఇంత ప్రయోజనం కలిగేలా బ్రతకలేమా? అప్పుడు నువ్వు ఫలించినట్టు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దీవించబడుతుంది. ఆమేన్. మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రభువు కోసం ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఆయన తోడై ఉండి నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున, గుర్తు చేసుకోండి, వచ్చా వాక్యం, దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఫిలిప్పీ 4:19 ఉంటుంది ఈ మాట. అది పట్టేసుకుని వాగ్దానం, నా అవసరం తీర్చేయి, నా అవసరం తీర్చేయి అంటే నీ అకౌంట్లో ఏమైనా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఏ కొంచెమైనా నీ అకౌంట్లో నువ్వు డిపాజిట్ చేసుకొని ఉంటే దానికి 100 టైమ్స్ కల్పిస్తాడు ఆయన. ఆమేన్. 100 ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం? ఆయన కోసం నువ్వేం చేసినా ఇహమందు హింసలతో పాటు 100 దాన్ని పొందుతావు. కొంచెం శ్రమ ఉంటుంది, పరమందు నిత్య జీవాన్ని పొందుతావు. మనం ఏమంటాం? కొండలో ఉండాలా, కొడుకులు దుడ్డు మొక్కల్లాగా ఉండాలా, తెచ్చిన రేషన్ అంతా ఇంట్లోనే ఉండాలా, నెల గడిచిపోవాలా. ఈ నెల ఏమి ఇన్విటేషన్ రాలేదా ఫంక్షన్లో, పెళ్ళును? వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప, వదిలేసి పొమ్మన్నా నేను పోలేను. ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ఇప్పుడు చెప్పండి మాటలు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి మరి దేవుని రాజ్యం? శక్తి. వీ హ్యావ్ టు షో అవర్ పవర్. నువ్వు దేవుని కొరకు సిద్ధపడి నీ సిద్ధపాటు చూపించాలి. గబగబా 2 మాటలు ఊరికినే ముగింపులో చెప్పేస్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వచ్చేస్తే, దేవుని రాజ్యములో నువ్వు ఫలించడం మాత్రమే కాదు,
నీ శక్తికి రుజువు ఏంటంటే నువ్వు కలిగి ఉండాల్సిన మరొక శ్రేష్టమైనటువంటి గుణం ఉంది. 33వ వచనం చదవండి. మరొక ఉపమానం వారితో చెప్పాను. అనగా దేవుని రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండంతయు పులుసు పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలియును. దేవుని స్తోత్రం. ఏ పిండి? బేకరీలో బ్రెడ్ చేసేటప్పుడు ఆ మామూలు మైదా లేక గోధుమ పిండి అది బాగా దాన్ని ఏమంటారు, ఫర్మెంట్ అవ్వటానికి లోపల ఒక పదార్థాన్ని వేస్తారు. ఏంటది? ఎవరు చెప్తారు? ఈస్ట్. మనం పాలుని పెరుగుగా తోడుపెట్టడానికి ఏం వేస్తాం? పాలుని పెరుగుగా తోడుపెట్టడానికి ఏం వేస్తాం? పెరుగు తోడు అనబడే పెరిగేస్తాం, కొంచెం పుల్లని పెరిగేస్తాం. అప్పుడు పాలు పెరిగైపోతాయి. దాని పేరు తోడు. ఏంటి చెప్పండి? దాని పేరు తోడు. 2 లీటర్ల పాలు తోడు పెట్టాలంటే 2 లీటర్ల తోడు కావాలా? ఎంత కావాలా? 2 చెంచాలు చాలు. నాకు తెలిసి వచ్చి మరి ఎప్పుడు పెరుగు తోడు పెట్టలేదు, కానీ ఈసారి ట్రై చేస్తే కరెక్ట్ క్వాంటిటీ చెప్తాను. మీరు 2 చెంచాలు చాలు అనుకుంటున్నాను. సరిపోతాయా? చాలపోతే కప్పు వేయండి, ఏమైంది? కానీ 2 లీటర్లు అయితే కాదు. ఐ మీన్ 10 లీటర్ల పాలు తోడు పెట్టడానికి కూడా కప్పు సరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఇక్కడ 3 కుంచాల పిండిలో 3 4 12 కేజీల పిండి పులియడానికి అందులో దాచిపెట్టిన కొంచెం పుల్లని పిండి. ఇది దేవుని రాజ్య లక్షణం. ఇట్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. అది ఆ మాటకు అర్థం. ఈ పుల్లని పిండి ఏం చేస్తుంది? తన లక్షణాన్ని, లోపల దాగిన లక్షణాన్ని తన చుట్టూ ఉన్నదానికి అంటించేస్తుంది. దేవుని స్తోత్రం కలగనే గాక. హల్లెలూయా. మనం చెప్తే దురదలు అలాంటి, గజ్జి తామర అలాంటిది. ఒకడికి వస్తే చాలు, ఆ సబ్బు వాడినా టవల్ వాడినా ఫ్రీగా అందరికి వచ్చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం అది. కరోనా చేతులు కలిపితే, దగ్గరగా మాట్లాడితే, మన శ్వాస ఉమ్మి వాళ్ళ తగిలితే వాళ్ళు చచ్చిపోయారు. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీరు చెప్పాలా, ఇంకో భాషలో చెప్తాం, ఆడు ముట్టుకుంటే మసే. ఇది ఇలా చెప్తాం కదా మనం వాడుకలో, ఆడు ముట్టుకుంటే మసే, ఆడు అడిగిడితే నాశనమే, దాని నోట్లో నోరెడితే మటాసే. ఇదేంటి? ఇన్ఫ్లుయెన్స్. ఇవన్నీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వేం చేయాలి? పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఇప్పుడు దేవుని రాజ్యం శక్తి, నీ ప్రభావము ప్రజల్లోనికి వెళ్ళాలి. ఐ మీన్ ఏం ప్రభావం ఉంది మన దగ్గర? ఏం ప్రభావం ఉంది? నువ్వేది పొందుతావు అది. నీ దగ్గర ఏ ఫలం ఉందో అది. నువ్వు సంతోషంగా ఉన్నావు, వాళ్ళు సంతోషంతో నిండిపోతారు. నువ్వు సంతృప్తిగా ఉన్నావు, వాళ్ళు సంతృప్తిగా మారిపోతారు. నువ్వు చాలా సాత్వికంతో ఉన్నావు, ఆ గుణాలు వాళ్ళకు వచ్చేస్తాయి. అంటే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి మన దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. ఇది నిజంగా దేవుని శక్తి. దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇలా తయారైపోయింది క్రైస్తవ ప్రపంచం. టచ్ అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు టచ్ అనగానే అవతలోడు పడిపోతాడు. పడిపోయాడు వెనకాల 2 నిలబడతారు పడిపోకుండా, కొత్తానికి దెబ్బ తగిలేకుండాను. ఇక్కడ పడిపోయినాడే రేపు మీటింగ్లో పడిపోతాడు, డ్రెస్ మారుతుంది అంతే. ఎక్కడ పడిపోయినా ఆడే ఉంటాడు. వీళ్ళు ఏం డెమాన్స్ట్రేట్ చేస్తున్నారంటే వీ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అని. నా శక్తిని ప్రజల్లోనికి పంపేయగలుగుతున్నాం. దేవుని శక్తిని అలా పంపొచ్చు, కానీ చాలా లిమిటెడ్ పీపుల్కి సాధ్యం అది. అలా దేవుని శక్తి వారిలోకి వచ్చిన తర్వాత వారు ఎప్పుడు కూడా పూర్వంలా ఉండరు. అది అర్థం. పుతోను దెయ్యం పట్టిన స్త్రీ పౌలు శీలలు వాళ్ళు వీధుల్లో వెళ్తూ ఉంటే అదే కేకలేయడం మొదలెట్టింది. ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు దేవుని రాజ్యాన్ని గురించి మీకు చెప్తారు అని రోజు కేకలేసేస్తూ ఉంటే వీళ్ళు ఒకసారి చూసి దెయ్యమా వదిలేసిపో అన్నారు. పోయింది. వీళ్ళు పోయాక మళ్ళీ రేపు వచ్చేసిందా? మీరు చెప్పండి. స్వస్థ సభలు జరుగుతాయి, స్వస్థతలు దేవుడు చేయడానికి కాదు. స్వస్థ సభలు పెట్టిన వాళ్ళు అప్పటికప్పుడే రండి దేవుడు బాగు చేస్తే అందరూ వచ్చేస్తారు పొలమని ప్రార్థన చేశాక స్టేజ్ మీద పిలిచి ఏమైంది అంటే, ఇక్కడికి వచ్చే ముందు అయ్యారు మోకాళ్ళ నొప్పులు వచ్చేసేయండి, పోయేయండి. మరి రేపు రాకూడదా మోకాళ్ళ నొప్పులు? మళ్ళా మెట్లు దిగ్గానే మళ్ళీ చెయ్యి ఒకటి ఉతట్టుకుని నింపడమే అండి.
అంటే కొంతమందికి మైక్లో చెప్పడం ఇష్టం, స్టేజ్ మీదకి వెళ్ళిపోవడం ఇష్టం. ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు. ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే నువ్వు చాలా నెమ్మదిగా నీ బ్రతుకులో ఉండేటువంటి దైవ శక్తిని ప్రజల్లోనికి ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి కెపాసిటీకి వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అది ఎలా సాధ్యం అవుతుందో చెప్పనా? నెమ్మది ఒక మాటలో చెప్తాను. ఇనుము అయస్కాంతంగా ఎలా మారుతుంది? సైన్స్ స్టూడెంట్స్ ఎవరు లేరా? ఇనుమును అక్కడ పెట్టి అయస్కాంతం మగుదువుగా కావు అంటే అయిపోద్దా? ఏం చేయాలి? ఇనుమును పట్టుకొని అయస్కాంతం మీద రుద్దాలి. సింపుల్ ఫిజిక్స్ ఫార్ములా. అయస్కాంతం మీద ఎంతసేపు రుద్దుతావో ఆ రుద్దిన దాన్ని బట్టి ఈ ఇనుము కూడా అయస్కాంత గుణాలను తీసుకుంటుంది. ఈ అయస్కాంతం పెద్ద మేకను లిఫ్ట్ చేస్తే ఈ రుద్దినటువంటి చిన్న ఇనుప ముక్క చిన్న మేకను లిఫ్ట్ చేస్తుంది. ఎక్కువసేపు రుద్దితే, ఎక్కువ రోజులు రుద్దితే అయస్కాంత గుణం ఇది కూడా కలిగి ఉంటుంది. మీకు అర్థమైపోయింది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకరినొకరు రుద్దుకోవాలి. అలా అర్థమైందా? ఒకరినొకరు రుద్దుకోవాలి. కానీ ఎవరితో రుద్దుకోవాలి? యేసునాథునితో రుద్దుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. యు స్పెండ్ మోర్ టైం విత్ జీసస్. ఇందాక నేను చెప్పాను, వాక్యము మీలో ఫలిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే మీలో శక్తి రిలీజ్ అవుతుంది. మీరున్న స్థలాల దీవెనగా మార్చేస్తారు. అది వేరు. ఇప్పుడు యేసు లాంటి గుణం నీలోకి రావడానికి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి యేసుతో అధిక సమయం గడపాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనలో ఉన్నమాట, మనలో ఎలా కూటాలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూర్చున్నాం. ఈ కూటాలు అయిపోయి రోజు ఎంతసేపు ఉంటావు ప్రభు దగ్గర? ప్రతిరోజు కొంత సమయం ఏకాంతంలో నువ్వు నీ ప్రభు. ఎవరు? నువ్వు నీ ప్రభు. రాజ్యమైన నువ్వు నీ రాజు. నీతో ఆయన, ఆయనతో నువ్వు. పాట పాడతాం, నాతో నీవు నీతో నేను కలిసి ఉండాలి. ఆయన చెప్తున్నావు నువ్వు వెళ్ళిపోకు, కలిసి ఉండాలని. నేను ఆలోచించారా? ఆయన పాడాలి ఆ పాట, బాబు నువ్వు నేను కలిసి ఉండాలిరా అని. ఆయన ఎప్పుడూ పాడుతున్నాడు. మనం రివర్స్లో ఏమంటున్నాం? మనం కలిసి ఉండాలయ్యా. ఎవడొద్దన్నాడు? అప్పుడు ఏం చేయాలి? మాటలు కాదు, పాట ఆపేసి కలిసి ఉండు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవడొద్దన్నాడు? యు స్పెండ్ సమ్ టైమ్ విత్ జీసస్. ఆయన దగ్గర సమయం గడుపు. మంచి మాటలు చెప్పు. ప్రభా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అయ్యా, నీ మాటలు భలే ఇష్టం అయ్యా, నీ ముఖం భలే చూస్తే చెప్పు ఆ మాట. ప్రభు ముఖం చూస్తే నీ ముఖం భలే ఇష్టం అయ్యా, నువ్వంటే నాకు ప్రాణం అయ్యా. ఆరాధన అది. అదేంటి చెప్పండి? ఆరాధనలో ఇక్కడ ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటే వెనకాల మనం కేకలేయడం కాదు, నీ అంతటి నువ్వే ప్రభువును పొగడగలిగేలా, ఆయన గుణాలను వర్ణించగలిగేలా. ప్రభువా నువ్వు మాటలు వింటే నేను బ్రతికేస్తున్నానయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నానయ్యా, నీ సన్నిధి నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందయ్యా. ఇలా చెప్పు ప్రభువుతో. ఓసారి అలా మాట్లాడుకొని చూడండి, ఎంత టైం గడిచిపోద్దో మనకు తెలియకుండా. దేవుని స్తోత్రం కలిగినగాక. అప్పుడు ఆయన నుంచి ప్రభావం మనలోకి వస్తుంది. మనం బయటికి రాగానే లోకంలోకి వెళ్తున్నప్పుడు ప్రజలు మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆమేన్. మరలా ఈ మ్యాగ్నెట్ పవర్ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి? మరలా వచ్చేసి ఆయనతో గడపాలి. ఎవరు చేసే పని ఇది? ప్రభువు చేసే పని. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం, 8వ అధ్యాయం 1వ వచనం చదవండి మరొక 5 నిమిషాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం. అంతటా ప్రభువుతో రోజంతా ఉండి సాయంకాలం అవ్వగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అధ్యాయాలు విడదీయడం వల్ల ఒక అద్భుతమైన వాక్యాన్ని మిస్ అవుతాం మనం. కలిపి చదువుకోండి. ఆ మీదంతా ప్రభువు చేసిన పరిచర్య, ప్రభువు మీద జరిగిన దాడి ఇవన్నీ ఉంటాయి. సాయంకాలం అవగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి. మరి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అక్కడ ఎవరున్నారు? ఆ కొండ మీద తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ప్రొద్దున్నే మళ్ళీ ఏం చేశాడు? ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు
ఆ తిరిగి అనే మాట చదవాలి. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చాడు. ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు. ఆయన కూర్చుండి బోధిస్తున్నారు. ఆమేన్. రాత్రంతా తండ్రితో ఉన్నాడు. పొద్దున్నే గుళ్ళోకి వచ్చాడు. వాక్యం చెప్తున్నారు. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. నువ్వేం చేస్తావు అన్నారు. ఆ రాత్రంతా తండ్రితో ఉండకపోతే యేసు కూడా కొట్టేయండి అన్ను. రాత్రంతా తండ్రితో ఉన్నాడు కనుక తండ్రి యొక్క లక్షణాల్లో తను ఏమైనా అర్థం చేసుకున్నాడు కనుక ఉదయం వచ్చి మీలో పాపం లేనివాడు మొదట రాయేయమన్నాడు. మీలో పాపం లేనివాడు అనే మాట గాడ్స్ నేచర్, ద లవ్ ఆఫ్ గాడ్, ఇట్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఆ మాట చెప్పడానికి ఆయన తండ్రితో ఉండాల్సి వచ్చింది. సింపుల్గా చెప్పొచ్చు, మనం మాట్లాడే మాటలు చేసే పనులే మనం దేవుని కలిగి ఉన్నామో లేదో చెప్పేస్తాయి. అది చూసిన ప్రజలు ఇన్స్పైర్ అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ భక్తి, నీ విశ్వాసం, నువ్వు దేవునితో చేసే స్నేహం దేవుని నీలో నింపుకొని అది ప్రజలను ప్రభావితము చేయడానికి నువ్వు సాధనంగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అయ్యా ఈ నీళ్లు చేదైపోయాయి, ఇది మారా అన్నారు. ఎర్ర సముద్రం నుంచి 3 రోజులు శూరారణ్యం నడిచిన ఇశ్రాయేలీలు. మోషే, ప్రభువా నేనేం చేయనయ్యా? దేవుడు మోషేకి ఏం చూపించాడు? ఒక చెట్టు. గుర్తుకొస్తుందా మీకు? నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఈ మాటలు నేను చూడక్కర్లేదు. అప్పుడు ఆ చెట్టు కొమ్మ విరిచి మోషే నీళ్ళలో వేయగానే నీళ్లు మధురం అయిపోయాయి. మీరు చెప్పండి, ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్స్. ఇట్ టర్న్స్ ద బిటర్ వాటర్స్ ఇంటూ స్వీట్ వాటర్స్. ఆ చెట్టు కొమ్మ ఆ నీళ్లను ఏం చేసింది? ఆ చెట్టు కొమ్మ నువ్వే. విరవబడాలి, నలిగిపోవాలి, చేదు నీళ్ళలో వేస్తే మధురంగా మారిపోవాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఆమేన్. అది దేవుని శక్తి. ఈ శక్తి గల రాజ్యములో దేవుడు ఉంటాడు. ఈ శక్తి గల దేశంలో దేవుడు ఉంటాడు. మాటలు కాదు, మాటలు కాదు. మన రాజకీయ నాయకులు చూస్తున్నాం, ఎన్నో దాన్ని ఏమంటారు, హామీలు ఇస్తున్నారు. మాటలు, ఆ తర్వాత భయం వేసేస్తుంది అంటున్నారు. మనం చూస్తున్నాం పెద్ద పెద్దవాళ్ళు, ఎవడేమన్నాడు హామీలు, ఎవడు భయపడమన్నాడు. మాటలు కాదు. దేవుని సంగమా, నువ్వు కబుర్లు చెప్పడం కాదు. ఏం చేయాలి? క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. క్రియలు లేని విశ్వాసం, గట్టిగా చెప్పండి, మృతం. అక్కడ 3 విశ్వాసాలు ఉంటాయి. మీరు 2వ అధ్యాయం యాకోబు పత్రికలో వెళ్ళి చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడేముంటుంది తెలుసా? డెమోనిక్ ఫెయిత్ ఉంటుంది, డెడ్ ఫెయిత్ ఉంటుంది, డైనమిక్ ఫెయిత్ ఉంటుంది. దేవుని రాజ్యము శక్తి. డెమోనిక్ ఫెయిత్ ఏంటి తెలుసా? దయ్యములను భయపడి వణుకుచున్నవి అంటాడు అక్కడ. గెరాసేనుల దేశంలో దయ్యాలు పట్టినాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఎంతమంది ఆరాధన చేస్తే తెలుసా? సర్వోన్నతుడైన యేసు, దేవుని కుమారుడా, మాతో నీకేం పని అన్నాడు లేదా? అది ఆరాధనే. మనం కూడా అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నాతో నీకేం పని? ఏం విశ్వాసం అది? ఆరాధించేవాడు ప్రభువా నన్ను ఏం చేయమంటావు అడగాలి తప్ప నాతో నీకేం పని అనకూడదు. దేవుని స్తోత్రం గారి. ఇదేం ఫెయిత్? దయ్యముల విశ్వాసం. డెడ్ ఫెయిత్ ఏంటి చెప్పనా? కబుర్లన్నీ చెప్తాం, క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసం మృతం. అలా మాటలు చూస్తే అమ్మ నాయనో అనుకుంటాం, క్రియలు చూస్తే అయ్యో అనుకుంటాం. ఓకే, మరి డైనమిక్ ఫెయిత్ ఏంటి? కార్యసాధకముకు విశ్వాసం, క్రియాశీలకమైన విశ్వాసం, ఏమీ చెప్పకుండా కార్యాలు చేసే విశ్వాసం. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏమీ చెయ్యవు, ఏమీ మాట్లాడవు, సైలెంట్గా ఉంటావు, పని చేసుకుంటూ వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఇది నీలో కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని రాజ్యం. మాటలు కాదు, శక్తి చూపించు. అందుకోసం వాక్యంలో, అందుకోసం సహవాసంలో, ప్రభు గుణాలు స్వతంత్రించుకోవడంలో, నీతిగా, సమాధానంగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే విధంగా మారిపో. అందుకోసం తాపత్రయపడాలండి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత దేవునితో ఉన్నా, ఎంత సహవాసం చేసినా, ఓ మాట చెప్తాను, నేను ఎప్పుడు దేవుని ఒకటి అడుగుతున్నాను చాలా సంవత్సరాలుగా. ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళక మునుపు అపోస్తులు చేసిన పరిచర్య ప్రభావం నా సేవలు అనుగ్రహించవా అని. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ప్రజలు ఎలా గుండెలు బాదుకున్నారో ఆ ప్రభావం నాలోనికి రానియవా తండ్రి అని అడుగుతున్నాను. ఒక్కరోజు అలాంటి పరిచర్య చేసినా చాలు, ఆ తర్వాత నువ్వు పిలుచుకో.
గంటల తరబడి వాక్యం చెబుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, సంఘాల్లో ఉజ్జీవం కనబడిన పరిస్థితులు వచ్చేసాయి. నేల దిమ్మిసి కొట్టబడింది, విత్తనాలు మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతున్నాయి. అయ్యా కార్యం చేయవా, ఇన్ఫ్లుయెన్సర్గా మార్చు మమ్మల్ని, పవర్ జనరేటర్గా మార్చు మమ్మల్ని. మనం కూడా అడగాలి, నా వల్ల నా వల్ల నా వల్ల నా సంఘం దీవించబడాలి, నా వల్ల నా కుటుంబం దీవించబడాలి, నా వల్ల నా స్నేహితులు దీవించబడాలి, నా వల్ల నా చుట్టూలో వారు దీవించబడాలి. ఎంతమందికి అర్థమైందో ఆ ఒక్క ప్రార్థన చేసుకోండి చాలు. అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టంగా మారిపోతావు. ఆయన నీతోనే ఉంటాడు. తృప్తి లేనితనం, నా బ్రతుకు పట్ల నాకు తృప్తి ఉన్నాను కదా, నా పరిచర్య పట్ల నాకు తృప్తి లేనితనం ఉంది. నేను ఏడుస్తున్నాను ప్రభు సన్నిధిలో, కన్నీరు కారుస్తున్నాను. నన్ను ఎందుకు నువ్వు సేవకు పిలిచావో అది పూర్తిగా చేయలేకపోతున్నాను, అది చేయడానికి నాకు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాను దేవుణ్ణి. నాకు అర్థమైంది, ప్రభు దగ్గరికి వెళ్తే సిగ్గుపడకూడదు, తలంచుకోకూడదు, ఆయన వైపు సంతోషంగా చెప్పిన పని చేశాను ప్రభు అని తలపైకెత్తుకునే స్థితి రావాలని ఆశపడుతున్నాను. నీకుందా ఆశ? నేను రక్షించుకొని రక్తం ఇచ్చుకొని రాజ్యంగా చేసి ఏలుతావని వాగ్దానం చేసినటువంటి దేవుని ఎదుట సిగ్గుపడక్కర్లేని మొహంతో నిలబడాలనుందా? నీ కళ్ళ ముందు ప్రజలు నాశనం అయిపోతూ ఉంటే, కుటుంబాలు కూలిపోతూ ఉంటే, యవ్వనస్తులు పాడైపోతూ ఉంటే, సంఘాలు నిర్వీర్యం అయిపోతూ ఉంటే, వాక్యం ఫలించకుండా పోతూ ఉంటే, కన్నీళ్ళు ఆవిరైపోతూ ఉంటే నీకేమనిపించదా? అడగాలి, అయ్యా నీ కార్యము జరిగించు. మేక్ us ద ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాద కాలువలుగా మమ్మల్ని చేసేయి. మేక్ us ద పవర్ సోర్సెస్, పవర్ బ్యాంక్స్, మాలో శక్తి నింపుకొని ప్రజల్లోకి అందించడాన్ని మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. దయచేసి మోకరించండి. నువ్వు దేవుని రాజ్యము, నువ్వు ఆ విధముగా మాటలతో కాక శక్తి చేత నింపబడ్డానికి ప్రభు నేను పిలుస్తున్నాడు. త్వరగా సర్దుకోవచ్చు. మనం కుదిరితే మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఈ రాత్రి దేవుని సందులోంచి వెళ్ళబోయే ముందు ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని రాజ్యం. ఆయన చెప్తాడు, నువ్వే నా రాజ్యం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ఆశ, నువ్వే నా పెట్టుబడి, నువ్వే నా సొత్తు, నువ్వే నా ధనం. నీ మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. అయ్యా నా పట్ల నీకు ఎంత ఆశ ఉందా? ఎన్ని ప్రణాళికలు ఉన్నాయా? ఏదో నేను నమ్మేసుకొని దీవును పొందేసి నెమ్మదిగా పోదాం నేను అనుకుంటున్నాను. నువ్వేంటయ్యా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కలిగి ఉన్నావు, ఇంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నావు, నా ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నావా నాయన? అందుకు నన్ను సిద్ధపరచు. అయ్యా నన్ను సిద్ధపరచు. అయ్యా నేనున్నానయ్యా, ఇదిగో నా చేయి పట్టుకోనైనా, నా హృదయాన్ని మరొక్కసారి నీకు అనుకూలంగా మలుచు తండ్రి. నీ రూపులోనికి మార్చు, నీ స్వభావంతో నింపు, నీ శక్తితో నింపు. ప్రార్థన చేసుకోండి, నెమ్మదిగా నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో దేవునితో ఒక మాట చెప్పండి. మీరు